రేపు రాజేందర్ అన్న గెలిచినాక పోదామా వద్దా? ఇయ్యకపోతే ఫామ్ హౌస్ కాకపోతే ప్రగతి భవన్ దాకా పోతాం. ప్రగతి భవన్ లో కూడా గెట్టు పెట్టి పంచాయతీ పెట్టుకొని పంచుకుంటే 119 నియోజకవర్గాలకు ఎంత వస్తే ప్రగతి భవన్లు అంత జాగా కూడా మనం పంచుకొని రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఎందుకంటే సర్కార్ సొమ్మే, ఆయనదేం కాదు, అది కేసీఆర్ గారిది ఏం కాదు. అందుకని మీరు ధైర్యంగా ఉండండి. దయచేసి ఈ 2 రోజులు జాగరూకతతోటి మెద్దులండి. ఎదురుగుండలు చేసేటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ ఎండగట్టండి. మీ గెలుపు 100కి 110% కన్ఫర్మ్ అయిపోయింది. నేను చెప్తలేను, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఇంటెలిజెన్స్ చెప్తుంది, కేసీఆర్ సార్ కూడా చెప్తున్నాడు. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే చాలా బిజీగా ఉన్నట్టు నటిస్తున్నారు. హైదరాబాద్ లో ప్లీనరీ పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకోవాలి? ఏప్రిల్ 27కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు అంటే మేము హుజురాబాద్ ఎలక్షన్ అని పట్టించుకోలేదు, దుబ్బాక అయిపోయినాక చెప్తారు నాకు టీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ పట్టించుకుంటే నువ్వు గెలుతుంటివా? చిన్నప్పుడే సామెత తినలేను. ఎవరో ఒకడు పోయి ఇంటికి బాగా తాగిన తర్వాత పోయి పెళ్ళంతో కొట్లాడ పెట్టుకొని అడిగిండంట, ఏమే నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందాం అని అడిగిండంట. ఆ షెల్ ఎసుంటుంది నాసుంటుంది మోరదోపుది. ఏం చెప్పిందంట? ఏం చెప్పింది? నువ్వు కాకపోతే మీ అయ్యేం చేసుకుందిరా వారు ఏం చెప్పిందంట. కేసీఆర్ కాదు, కేసీఆర్ బాబు వచ్చినా దుబ్బాకలో మేము గెలిచేటోళ్ళం. ఎందుకంటే ఓటేసేటోళ్ళు దుబ్బాక ప్రజలు. ఇలా హుజురాబాద్ వాళ్ళు కూడా అంతే ధైర్యంగా ఉండాలి. నేను రాలేదు కాబట్టి రాజేందర్ గెలిచిండు ఎల్లుండి చెప్తారు వాళ్ళు. 3వ తారీఖు నాడు ఇదే కుంటి సాకు. ఏమని? కేసీఆర్ వచ్చుంటే రాజేందర్ గెలుతుండేనా? గెలవకపోతుండే. మరి ఎందుకు వస్తలేడు కేసీఆర్? ఎందుకు వస్తలేడు? ఓడిపోతామని ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి కాబట్టి. మీరు ధైర్యంగా ఉండుండ్రి. పోలీసు వాళ్ళు కూడా కొడితే కిందనే కొడతారు. ఇక నా మాటలు విన్నాక మీ దగ్గర దాకా వచ్చి లాఠీచార్జ్ చేస్తారని నేను అనుకోను. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగుండ్రి. ఈ గెలుపు ఎప్పుడో ఖాయమైంది. అయితే 27వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఒక్కొక్కరు ఉండకూరి. మీరు ఏ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది గ్రూప్ గా ఉండుర్రి, గుంపుగా ఉండుర్రి. గుంపుగా ఉంటే ఒక లాభం జరుగుతుంది. మీకు అందరికి తెలుసు, ఈ మధ్యలో అన్ని వైల్డ్ లైఫ్ ఎనిమల్ స్టోరీలు చదువుతున్నారు. మీరు చదువుతురా? ఫేస్బుక్లలో వస్తున్నాయి. ఒక సింహం ఉంటే ఆ సింహాన్ని 10 ఊర కుక్కలు లాంటి వేట కుక్కలు వెంటాడితే సింహం కూడా ఒక దశలో భయపట్టింది. భయపట్టిందా? ఆ సింహానికి తోడు ఇంకొక సింహం వస్తే ఈ 10 కుక్కలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇలా మీ ఊర్లో మీరు ఒక్కరే కావచ్చు, ఇంకొకరిని జమ చేసుకునేటువంటి ధైర్యం స్ఫూర్తి మీకుంటే ఖచ్చితంగా గెలుపు మన వైపే ఉంటది. ఆ గెలుపు మెజార్టీ తోటి ఉండాలి. రఘునందన్ రావు లెక్క 1500 ఓట్లతోటి గెలిచినామని చెప్పి ఎవడు ఎగతాళి చేయకుండా ఎంత ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ ఓట్లు కమలం గుర్తు మీద ఓటేసి రాజేందర్ అన్నని గెలిపియాలి. నేను పొద్దుగాలు వచ్చిన జమ్మికుంటకి 10 గంటలకు వచ్చిన. వస్తూ 2 3 ముసలవాళ్ళని రోడ్డు పక్కన నన్ను గుర్తుపట్టరు అనుకొని అవ ఏం జరుగుతుంది అని మెల్లగా మాట్లాడుకుంటూ పోయినా. 65 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న వాళ్ళని అడిగిన, కిందికి మీకు చూసింది ముసలవ, నీ దుబ్బాకనా అన్నది. కాదవా నేను సిద్దిపేటకెళ్ళి వచ్చినా అన్న. సిద్దిపేటకెళ్ళి వచ్చినా అని అబద్ధం చెప్పిన. కాదు నువ్వు దుబ్బాక సారు, నేను చూసిన నిన్ను అన్నది. అంటే జనాలలో ఎంత చైతన్యం ఉన్నదో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. గుర్తు పోలేదని కన్ఫ్యూజను, రాజేందర్ అన్న అంటే కారు గుర్తు అని చెప్పే కన్ఫ్యూజను, ఇట్లా చాలా మంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల ఐక్యూ చాలా గొప్ప ఐక్యూ. రాజేందర్ అన్న అంటే ఇలా కమలం గుర్తని కళ్ళు సరి కనబడినటువంటి ముసలవాళ్ళు కూడా రోడ్డు పక్కన చెప్తా ఉన్నారు. నాకు పువ్వుకేస్తాం బిడ్డ అని చెప్తున్నారు. నేను కండువా వేసుకోకుండా అడిగిన వాళ్ళని, దేనికి వేస్తావా అంటే పువ్వుకేస్తా అని చెప్పింది. మనం చేయాల్సిందంతా నిబ్బరంగా ఉండాలి, 2 రోజులు జాగరూకతతో ఉండాలి. మేము వెళ్ళిపోయిన తర్వాత రాజేందర్ అన్నని కాపాడుకునే వానర సైన్యం ఎవరంటే మీరే కావాలి. అది మీరైతేనే, మీ ఊర్లలో మీరే వానరులు, మీరే కథానాయకులై నడిపిస్తేనే, రాజేందర్ అన్నకు రక్షణ కవచంగా నిల్చుంటేనే మన ఈ ఎన్నికలలో కేసీఆర్ గారు భూమి మీదకి వచ్చేంత గొప్ప మెజార్టీ తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తూ, రాజేందర్ అన్న ఇంకొక మీటింగ్ పోవాలి, చాలాసేపు మాట్లాడాలని ఉన్నప్పటికీ కూడా రాజేందర్ అన్న ఇంకొక మీటింగ్ వెళ్ళాలి. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి జమ్మికుంట యోగిచోరాలకు అందరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.